అందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా పెద్ద విజయం ఇచ్చారు. నా ఫోను మామూలుగా థర్డ్ ప్రీమియర్స్ నుంచే ఫోన్ రింగ్ అవ్వడం ఆగలేదు. ఉప్పెన కూడా సేము. ఉప్పెన కన్నా 10 రెట్లు ఉన్నది. అందరూ కాల్ చేసి, మెసేజ్‌లు చేసి, పెద్ద పెద్ద మెసేజ్‌లు పెట్టి చాలా పెద్ద హిట్ అని చెప్తున్నారు సినిమా. చాలా బాగా మాట్లాడుతున్నారు. చాలా ఇన్‌స్పైర్ అయ్యామని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అంటే షో పడుతుంటే ఫోన్స్ వస్తున్నాయి. అలాగుంది. థ్యాంక్ యూ అండి. చరణ్ గారు అందరూ ఒకటే అంటున్నారు. చరణ్ సార్ అని, పెద్ది అని. పెద్ది చాలా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అండి. మీ పిల్లల్ని అందరిని తీసుకుని వెళ్ళండి. చాలా ఆడిటోరియం నుంచి చాలామంది థియేటర్స్ నుంచి గట్రా వీడియోస్ క్లిప్స్ పెడుతున్నారు. పిల్లలతోని గట్రా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ అంతా సినిమాని. ఈ సినిమాని మీ అందరూ ఇంటికి తీసుకెళ్తారని నేను ఏదైతే నమ్మానో అది చెప్తున్నారు అందరూని. చాలా మెసేజెస్ అన్నీ పెడుతున్నారు. చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మా టీం అందరిని కూడాని. చరణ్ గారు పడ్డ కష్టాన్ని అందరూ గుర్తించారు. చరణ్ గారు ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. చరణ్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. థ్యాంక్ యూ చరణ్ సార్. మా టీం అందరూ కూడాకి థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాటర్డే, సండే కమింగ్ 10 డేస్‌లో కూడా సినిమాని ఇంకా పెద్ద విజయం సాధిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి ఈ సినిమాని ఎంతో ఫస్ట్ షో నుంచి ప్రతి మీడియా మిత్రులు ఈ సినిమా ముందు కూడా ఈ సినిమా ఆడుతుందని అందరూ నమ్మారు. అలాగనే ప్రతి రివ్యూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఎంత బాగా రివ్యూస్ ఇచ్చారంటే సార్ ప్రతి రివ్యూ రైటర్కి ఈ సమానంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మీ 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 అందరి వల్లే ఈ సినిమా జనాల్లోకి వెళ్ళగలిగింది. తప్పకుండా ఈ సినిమా మేము ప్రీమియర్కి వెళ్ళినప్పుడు సార్ ప్రతి సీన్ రామ్ చరణ్ గారు అసలు అంటే ఒక గోల్డెన్ స్పూన్లో పుట్టి చిరంజీవి గారు కొడుకుగా పుట్టి అసలు అలాంటి యాక్టింగ్ కానీ అలాంటి వర్క్ కానీ అంటే ఆయన అందరినీ మెప్పించడానికి అందరినీ మోటివేట్ చేయడానికి ఆయన కష్టపడి ఆయన బాడీని కష్టపెట్టుకొని ఇంత బాగా చేయటం అనేది అద్భుతం సార్. ఖచ్చితంగా ఇది ఫస్ట్ డే మీ కెరియర్ రామ్ చరణ్ గారి కెరియర్లో హయ్యెస్ట్ రికార్డ్ అండి మా తెలంగాణ వరకు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా పెద్ద నెంబర్స్ రికార్డ్ చేస్తుందని నమ్ముతున్నాను. ముఖ్యంగా అసలు ప్రేక్షకులు అంటే ఫ్యామిలీస్ కూడా ప్రీమియర్స్ నుంచే స్టార్ట్ అయ్యారు సార్. ఖచ్చితంగా సతీష్ గారు చెప్పినట్టు ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడాలి థియేటర్స్లో, ప్రతి ఒక్కరికి నచ్చుద్దని చెప్పారు ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అట్లానే ఈరోజు ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్తో వస్తున్నారు. ఎక్కడ కూడా టికెట్స్ డిస్టిక్లో కూడా చూస్తే సార్ ఎట్లా పోతుంది 1-2 టికెట్స్ పోతున్నాయా లేకపోతే 5-10 టికెట్స్ పోతున్నాయంటే ఎక్కడ పెట్టినా డిస్ట్రిక్ట్ యాప్లో 5-10 అట్లా బుక్ అవుతున్నాయని చెప్పారు. తప్పకుండా ప్రేక్షక మహాదేవుళ్ళకి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి మంచి సినిమా మాకు వృద్ధి సినిమాస్ నుంచి మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పికి ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన మన డైరెక్టర్ గారికి బుచ్చిబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా రవణ్ అయితే ఫస్ట్ నుంచి చెప్పేవాడు, శశి నువ్వు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని. అన్న రవణ నువ్వు ఎప్పుడు చెప్పినా అది నిజమైంది. తప్పకుండా అదే మాకు ధైర్యం. ముఖ్యంగా నవీన్ అన్న కూడా చెప్పేవాళ్ళు శశి అద్దిరిపోయింది అని. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఇప్పుడు నమ్మింది ఎప్పుడు ఒమ్ము కాలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద రికార్డ్స్ నెలకొల్పుతుందని ఆ అవకాశం మా మైత్రికి డిస్ట్రిబ్యూషన్కి వచ్చిందని ఆనందపడుతూ ఈ సమానంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ అండి. ప్రింట్ మీడియాకి వెబ్ మీడియాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ సినిమాని మీరు చాలా దూరం తీసుకెళ్లారు. మీరందరూ నమ్మి ఈ సినిమాకి వెరీ బిగ్గెస్ట్ అప్లాజ్ తెచ్చారు. మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్. అంటే ఒక మంచి సినిమాని జనరల్గా చాలా ఏదో చెప్తూ ఉంటారు, కానీ ఒక మంచి సినిమాని ఎలా నిలబెట్టాలి అనేది డెఫినెట్గా మీరందరూ కలిసి ఈ సినిమాని నిలబెట్టారు. అందరూ చాలా బాగా రాశారు సినిమా గురించి. అసలు నెగిటివిటీ లేకుండా మొత్తం పాజిటివిటీ మీద సినిమాని చాలా దూరం తీసుకెళ్లారు. మీ అందరికీ పేరున థ్యాంక్ యూ. యాక్చువల్గా సంక్రాంతి తర్వాత ప్రతి ఎగ్జిబిటర్ 2 రాష్ట్రాల్లో ఎవ్వరికి అసలు ఏ సినిమా కూడా కనీసం మినిమం 10% 15% ఆక్యుపెన్సీ రాని ఈ పరిస్థితుల్లో పెద్ది వచ్చి ప్రతి ఒక్కరికి
నేను నేను మీకు పెద్దోడిగా నిలబడతానని చెప్పి ప్రతి థియేటర్కి మళ్ళా ఒక ఆక్సిజన్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా విజయం ఇండస్ట్రీ మొత్తానికి చాలా అవసరమైన టైంలో అత్యంత దీన పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు బంద్ పెట్టుకుంటున్న పరిస్థితుల్లో ఈ సినిమా వచ్చి ప్రతి థియేటర్ని ఓపెన్ చేసి ప్రతి ఎగ్జిబిటర్ని ఆనందపరిచిందని ప్రతి ఆడియన్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఎగ్జిబిటర్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్స్. మరొకసారి రామ్ చరణ్ గారికి, బుచ్చిబాబు గారికి థ్యాంక్ యూ అండి. మొదటి సినిమా వృద్ధి సినిమాస్పై మొదటి సినిమా ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను కొట్టుకుంటేనే ఊపిరి శేఖర్